హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి అందమైన క్యూట్ కిటీ వాల్ హ్యాంగింగ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది చిన్నపిల్లల రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇలాగ మనకు కావాల్సిన వస్తువులు కూడా అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నట్టుగా ఉంటుంది. మన చేతితో రెడీ చేసుకున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. దానికోసం అయితే ఇలా వేస్ట్గా మిగిలిపోయిన క్లాత్స్ని తీసుకున్నాను. దానికి ఒక పేపర్ క్యాన్వాస్ని 16.5 ఇంచెస్ లెంత్, డబల్ ఫోల్డ్ మీద 6.5 ఇంచెస్ విడ్త్ ఉన్నట్టుగా క్లాత్ని ఫోల్డ్ చేసి పేపర్ క్యాన్వాస్ని దాన్ని ఒక హార్ట్ సింబల్ పైన కిట్టి హెడ్ పార్ట్ని పెన్ తోటి మార్క్ చేశాను. దాని ప్రకారంగా ఇప్పుడు ఆ క్యాన్వాస్ని అయితే కటింగ్ చేసేసుకున్నాను. ఆ మార్క్ని ప్రకారంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత దీనిని వేస్ట్ క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేస్తాను. ఏదైతే మనం బాడీకి హెడ్కి వేయాలి అని అనుకుంటామో ఆ క్లాత్ని తీసుకొని వాటి మీద ఈ పేపర్ క్యాన్వాస్ అటాచ్ చేసేయచ్చు. ఐరన్ చేయడం ద్వారా దీని కింది వైపు అయితే నేను రెడ్ క్లాత్ తోటి అటాచ్ చేశాను, పై వైపునైతే వైట్ క్లాత్ అటాచ్ చేశాను. ఇప్పుడు ఇలా సారీస్లో మిగిలిపోయే ఫోమ్ షీట్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసి ఒక లేయర్ కింది వైపున ఏ సైజుల్లో కటింగ్ చేశాను అనమాట. ఇప్పుడు వేస్ట్ క్లాత్లు పై వైపున ఫోల్డింగ్ చేసి ఉంచుకున్న వాటిని పై వైపు వచ్చేటట్టుగా పెట్టి ఇలాగ ఒకదాని పక్కన ఒకటి 3 లేయర్స్లో స్టోరేజ్ కోసం అన్నట్టుగా క్లాత్ని అటాచ్ చేశాను అనమాట. ఇప్పుడు హెడ్ని చుట్టూ ఇలాగా ఫోమ్ షీట్ మీద అటాచ్ చేసేస్తున్నాను. క్యాన్వాస్ అండ్ ఫోమ్ షీటు రెండు కలిసేటట్టుగా ఇక్కడ హెడ్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. కింది పార్ట్ని నేను స్టిచ్ చేయలేదు, పిన్స్ పెట్టేసి అలా వదిలేసాను అనమాట. ఇప్పుడు దీనికి కూడా ఒక రెడ్ క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ అన్న రెడ్ క్లాత్ ఉన్నట్టుగా రైట్ సైడ్ కింది వైపు ఉన్నట్టుగా చుట్టూ ఒక స్టిచ్ తోటి కలిపేస్తున్నాను. దాన్ని మళ్ళీ కుట్టిన తర్వాత తిరగేసుకోవాలన్నమాట. రైట్ క్లాత్ అయితే లోపటికి వైపు ఉంది, ఇది ఫోమ్ షీట్ పై వైపు ఉందన్నమాట. దీన్ని ఇలాగా స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ తీసేసి యాంగిల్స్ దగ్గర కార్నర్ల దగ్గర చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. కింది వైపు అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచేస్తున్నాను, ఎందుకంటే రెండు కలిపి జాయింట్ వేయడానికి ఉంటుంది అన్నట్టుగా ఉంచేసాను అనమాట. దీన్ని ఇలా నీట్గా ఇయర్స్ అన్నీ బయటకు వచ్చేటట్టుగా కార్నర్లు నీట్గా బయటకు వచ్చినట్టుగా తిరిగేసేసుకోవాలి. తిరిగేసిన తర్వాత వీలైతే ఒకసారి ఐరన్ చేసేసుకుంటే ఇది చూడడానికి అందంగా ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిని కింది పార్ట్ తీసుకొని దీనికి మధ్యలో ఒక స్టిచ్ వేసేస్తున్నాను. మధ్యలో ఇంకా కావాలి అంటే పక్క నుంచి కూడా 2-3 స్టిచెస్ వేసుకున్నట్టయితే మనకి అవి పాకెట్స్ అనేవి ఎన్ని కావాలంటే అన్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కూడా ఒక రెడ్ క్లాత్ని బ్యాక్ సైడ్ ఉండేటట్టుగా స్టిచ్ చేసేస్తున్నాను. దీనికి ఒకవైపు చిన్న ఒక 2-3 ఇంచెస్ ఓపెన్ ఉంచేసుకొని రెడ్ క్లాత్ మీద పెట్టేసి చుట్టూ స్టిచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు చిన్న కటింగ్స్ ఇచ్చుకొని దీన్ని మొత్తం మళ్ళీ టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత ఇంకక్కడ వైపు ఓపెన్ ఉందన్నమాట, దాన్ని మనం స్టిచ్ చేసి క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చిన్న పాస్ అంటే చిన్న పంజాలాగా కింది వైపు కనిపించడం కోసమని ఈ 2 పీసులని నేను రెడీ చేశాను అనమాట. ఇవి కూడా వైట్ క్లాత్ మీదే అటాచ్ చేసాము. దీన్ని కూడా రెడ్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాము. చుట్టూ ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని టర్న్ చేసేసుకోవచ్చు అన్నట్టు. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాము, ఆ గ్యాప్ ఉండడం వల్ల మధ్యలో కటింగ్ చేసేసుకుంటే దీన్ని ఈజీగా తిరిగేసుకోవచ్చు అన్నమాట. ఈ గ్యాప్లో కటింగ్ చేసేసుకొని 2 పార్ట్లని కూడా తిప్పేసి ఆ పై వైపున క్లాత్లు ఓపెన్ అయిపోతాయి కదా, అవి క్లోజ్ చేస్తూ ఒక కుట్టు అయితే వేసేసుకొని దీన్ని కలిపేసుకోవాలి. ఇలా రెండింటిని రెడీ చేసుకున్న తర్వాత దీనికి మెయిన్ క్లాత్కి కింది వైపు టెయిల్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి నేను అది కూడా మార్క్ చేసేస్తున్నాను. ఇదేంటంటే ఎక్కడ పెట్టాలి, ఇవి రెండింటిని అటాచ్ చేసి పెట్టేశాను. ఇవి పెట్టిన తర్వాత మళ్ళీ క్యాన్వాస్ చిన్న పీస్ తీసుకొని దాన్ని ఇలాగ టెయిల్ ఆకారంలో మార్క్ చేసిన తర్వాత దాన్ని కూడా కట్ చేసేసి వైట్ క్లాత్ మీద అయితే కదలకుండా ఐరన్ చేసేసుకున్నాను అనమాట.
ఇది ఎటువైపు అయినా ఉండొచ్చు కదా, ఇటువైపు కానీ అటువైపు కానీ నాకు ఉన్న క్లాత్ని బట్టి అయితే నేను ఒకవైపు ఉన్నట్టుగా ఇలా పెట్టాను. దాన్ని వైట్ క్లాత్ మీద ఐరన్ చేస్తాను. దానికి మళ్ళీ రెడ్ క్లాత్ని అటాచ్ చేసి కుట్టేసేసామన్నమాట. చుట్టూ కదలకుండా ఉన్నట్టుగా ఒక స్టిచ్ అయితే వేసేసాను రెండు పక్కలకి. మధ్యలో ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ నుంచి అయితే దీన్ని మొత్తం తిప్పేసుకోవాలన్నమాట. లోపటి నుంచి బయటికి రైట్ సైడ్ బయటకు వచ్చేటట్టుగా అయితే తిప్పేసేసుకోవాలి. తిప్పేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఇలాగా అటాచ్ చేసేసుకోవటమే. బాడీ పార్ట్ని, హెడ్ పార్ట్ని, ఇంకా టైల్ని ఇలాగ పెట్టేసి చుట్టూ అయితే స్టిచ్ వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసి అటాచ్ చేసేసుకునేటట్టుగా ఇలా కుట్టేసేసుకోవాలి. ఒకే కుట్టేసేస్తున్నాను అనమాట, ఎందుకంటే 2-3 వేస్తే చూడడానికి అందంగా ఉండదని. ఇప్పుడు అన్నిటినీ పిన్స్ తోటి సెక్యూర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక స్టిచ్తో మాత్రమే ఒక లోపటి వైపు పీసులు గట్టా ఏమి రాకుండా చూసుకుంటూ నీట్గా స్టిచ్ చేసి అటాచ్ చేసేస్తాను. ఇలాంటి వేస్ట్ క్లాత్తో ఇలాంటి అందమైన వాల్ హ్యాంగింగ్స్ కానీ ఏవైనా మన చేతితో తయారు చేసుకుంటే వాటిని చూసినప్పుడు మనం స్టిచ్ చేసామన్న సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. అందుకని ఇలాగా వేస్ట్ క్లాత్లో పారేయకుండా ఏదైనా యూజ్ఫుల్ ఐటెంని రెడీ చేసుకోవడం ద్వారా మనం ఇంటిని చక్కగా సర్దుకోవడమే కాకుండా పిల్లలకు కూడా ఇలాంటివి చూపించినట్టయితే వాళ్ళు కూడా వస్తువులన్నీ అక్కడ పడేయకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకునే అలవాటు పిల్లలకు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మార్కర్ పెన్సిల్ తోటి అయితే కళ్ళు, ముక్కు, దానికి మీసాలు కూడా మార్కర్ పెన్సిల్ తోటే మార్క్ చేసేస్తున్నాను. ఈ మార్కర్ పెన్సిల్స్ ఆల్ కలర్స్ నేను ఆన్లైన్లో పర్చేస్